హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి తెలుగు మెథడ్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ భాష గురించి. ఈ చాప్టర్లో భాష యొక్క నిర్వచనాలు, భాషకు సంబంధించిన వివిధ వాదాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన 70+ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. ఇది స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎస్జిటి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మానవుని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల కారణం ఏమిటి? మానవుని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల కారణం ఆప్షన్ 4 భాష. నెక్స్ట్ వన్, మానవుడికి బౌద్ధిక వికాసం కలిగి అతడు ఇతర జీవరాశుల కంటే ఉన్నతులుగా ఉత్కృష్టమైన వాడిగా భావించడం దీనివల్ల జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 భాష వలన. నెక్స్ట్ వన్, దేని మూలంగా మానవజాతి ఔన్నత్యం, సంస్కృతి, సభ్యత, నాగరికతలు తెలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 భాష వలన. నెక్స్ట్ వన్, భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? భాష అనే పదము భాష అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనమే భాష అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎడ్వర్డ్ సెఫైర్. నెక్స్ట్ వన్, ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయం అని అన్నవారు ఎవరు? భాష అనంతమైన వాక్యాల సముదాయం అని అన్నది ఆప్షన్ 2 ఎంఎన్ బాగ్. నెక్స్ట్ వన్, భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అన్నది ఎవరి అభిప్రాయం? భావ వ్యక్తీకరణలో వాక్యము ప్రధాన అంశం అని చెప్పినది ఆప్షన్ 2 స్టర్ట్వర్ట్. నెక్స్ట్ వన్, మోడ్రన్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సైమన్ ప్యాటర్. నెక్స్ట్ వన్, ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హాకెట్. నెక్స్ట్ వన్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అని అన్నవారు ఎవరు? ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అని అన్నది ఆప్షన్ 1 వ్యాకరణకారులు. నెక్స్ట్ వన్, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రామచంద్ర వర్మ. నెక్స్ట్ వన్, భాష యొక్క మౌలిక ప్రయోజనం. భాష యొక్క మౌలిక ప్రయోజనం ఆప్షన్ 3 భావ వినిమయం. నెక్స్ట్ వన్, పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భాష. నెక్స్ట్ వన్, భావ వినిమయం ప్రయోజనాలు ప్రధానంగా 2 రకాలు. మొదటిది భావ వ్యక్తీకరణ, రెండవది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 భావగ్రహణ లేదా స్వీకరణ. భావ వినిమయ ప్రయోజనాలు 2 రకాలు. ఒకటి భావ వ్యక్తీకరణ, రెండవది భావగ్రహణం. నెక్స్ట్ వన్,
మొదట మౌఖిక రూపంలో ఉత్పన్నమైన భాష కాలక్రమేణా ఏ రూపం సంతరించుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 లిఖిత రూపం. నెక్స్ట్ 1 ముఖ యంత్రం ఆధారంగా అర్థవంతమైన ధ్వని సంకేతాల ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ మౌఖిక భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భాషణం. నెక్స్ట్ 1 ధ్వని సంకేతాలకు భౌతిక ఆకృతి కల్పించి అక్షర రూపంలో వ్యక్తీకరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పఠనం. నెక్స్ట్ 1 భావగ్రహణము 2 రకాలు. శ్రవణం, పఠనం మౌఖిక అభివ్యక్తిని, శ్రవణం ద్వారా లిఖిత రూప అభివ్యక్తిని దీని ద్వారా గ్రహించడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 చదవడం. భావగ్రహణం అనేది 2 రకాలు. అది శ్రవణము, పఠనము. మౌఖిక అభివ్యక్తి అనేది శ్రవణం ద్వారా జరుగుతుంది. లిఖిత రూప అభివ్యక్తి అనేది చదవడం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ 1 భావ వినిమయ ప్రయోజనాలలో ఒకటి ప్రకాశం కాగా మరొకటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మగతం. ఎదుటివారితో బహిర్గతంగా మాట్లాడడాన్ని ఏమంటాము? ఎదుటివారితో బహిర్గతంగా మాట్లాడడాన్ని ఆప్షన్ 1 ప్రకాశం అని పిలుస్తాం. నెక్స్ట్ 1 వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, భావస్పష్టత లేనప్పుడు తనలో తాను మాట్లాడుకోవడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మగతం. నెక్స్ట్ 1 దినచర్యలు, అంతరంగిక లేఖలు మొదలగునవి దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మగతం. నెక్స్ట్ 1 పుస్తకాలు, పత్రికలలో ప్రచురితమయ్యే భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకాశం. నెక్స్ట్ 1 తనంతట తాను మనసులో చదువుకొనే మౌన పఠనం. తనంతట తాను మనసులో చదువుకునే మౌన పఠనం ఆప్షన్ 1 ఆత్మగత గ్రహణం. నెక్స్ట్ 1 ఇతరులకు వినపడేటట్లు చదవడాన్ని ఏమంటాము? ఇతరులకు వినపడేటట్లు చదవడాన్ని ఆప్షన్ 1 ప్రకాశ పఠనం అని పిలుస్తాము. నెక్స్ట్ 1 భాషా ప్రయోజనాలు. ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలు అయితే రెండవది? ఆన్సర్ ఆప్షన్ 3 సామాజిక ప్రయోజనం. నెక్స్ట్ 1 వ్యక్తిగత భాషా ప్రయోజనాలు 2 రకాలు. ఒకటి సాంకేతిక ప్రయోజనం కాగా రెండవది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన ప్రయోజనం. నెక్స్ట్ 1 భాషా సంకేతాల ద్వారా జరిగే సాధారణ భావ వ్యక్తీకరణ, భావగ్రహణం ఏ ప్రయోజనాలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 సాంకేతిక ప్రయోజనాలు. నెక్స్ట్ 1 సాంకేతిక ప్రయోజనాలు అనేవి బుద్ధిగమ్యాలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనం కానిది. వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనం కానిది ఆప్షన్ 4 రసానుభూతి. నెక్స్ట్ 1 వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆధ్యాత్మిక చింతన. నెక్స్ట్ 1 వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనాలు మూర్తిమత్వ వికాసము, జ్ఞాన సముపార్జన. నెక్స్ట్ 1 భాషను భగవంతుడే సృష్టించాడు అని తెలిపే వాదం ఏది? భాషను భగవంతుడే సృష్టించాడు అని తెలిపే వాదము ఆప్షన్ 1 దైవదత్తవాదం. నెక్స్ట్ 1 ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు సృష్టించిన ఈడెన్ ఆరామంలో ఎవరెవరు ఏ ఏ భాషలు మాట్లాడారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆడమ్ స్వీడిష్ భాష,
సాటన్ డేనిష్, ఈవ్ ఫ్రెంచ్. నెక్స్ట్ వన్, హిందువులకు సంస్కృతం, మహమ్మదీయులకు అరబ్బీ, క్రైస్తవులకు హీబ్రూ దైవ భాషలు అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భగవదత్తవాదం. నెక్స్ట్ వన్, స్వభావవాదులు ఎవరు? స్వభావవాదులు ఆప్షన్ 1 పైథాగరస్, ప్లేటో. నెక్స్ట్ వన్, సంకేతవాదులు ఎవరు? సంకేతవాదులు ఆప్షన్ 2 డెమిట్రియస్, అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనది అని భావించిన స్వభావవాదులు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పైథాగరస్, ప్లేటో. నెక్స్ట్ వన్, భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించిన సంకేతవాదులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డెమిట్రియస్, అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, ఆదిమానవుడు తన పరిసరాల్లో విన్న సహజ ధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడు అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బౌబౌవాదం. నెక్స్ట్ వన్, బౌబౌ, మేమే లాంటి జంతువుల ధ్వనులను ఆయా జంతువులను సూచించే పదాలుగా ఏర్పరచుకున్నాడు అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 3 బౌబౌవాదం మరియు ధ్వని అనుకరణ వాదం. నెక్స్ట్ వన్, పూపువాదం లేదా టట్టట్ వాదం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కొండికల్. నెక్స్ట్ వన్, ఓ, హా, ఆప్ లాంటి ధ్వనులు కొన్ని శరీర కారణాల వల్ల ఏర్పడతాయి అని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్. నెక్స్ట్ వన్, ఓహియో వాదాన్ని ప్రతిపాదించినది యోహియో వాదాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 1 నోయిర్. నెక్స్ట్ వన్, బట్టలు ఉతకడం, బరువులెత్తడం, పడవలు లాగడం, పల్లకీలు మోయడం మొదలైనవి ఏ వాదాన్ని బలపరుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 యోహియో వాదం. నెక్స్ట్ వన్, ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం ఏది? ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం ఆప్షన్ 4 డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్ వన్, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మాక్స్ ముల్లర్. నెక్స్ట్ వన్, శారీరక అభినయానికి మౌఖిక ధ్వనులకు దగ్గరి సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మౌఖిక అభినయవాదం. నెక్స్ట్ వన్, భాష క్రియాధాతుజన్యం అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 యస్కాచార్యుడు. నెక్స్ట్ వన్, మౌఖిక అభినయవాదం ప్రతిపాదించినది ఎవరు? మౌఖిక అభినయవాదం ప్రతిపాదించినది ఆప్షన్ 4 డార్విన్. నెక్స్ట్ వన్, ధాతువుల నుంచి భాష ఆవిర్భవించింది అని తెలిపే వాదం ఏది? ధాతువుల నుంచి భాష ఆవిర్భవించింది అని తెలిపే వాదం ఆప్షన్ 2 ధాతువాదం లేదా ధాతుజన్యవాదం. నెక్స్ట్ వన్, పదానికి అర్థానికి హల సంబంధం మానవ సంకేత జనితం అని భావించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వైయాకరణలు. నెక్స్ట్ వన్, లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడతాయని ఈ వాదుల అభిప్రాయం. ఆన్సర్ ఆప్షన్ 1 వైయాకరణలు. నెక్స్ట్ వన్, చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం ఆధారవాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సహజ పరిణామవాదం. నెక్స్ట్ వన్, సహజ సిద్ధ క్రమ వికాస పరిణామ ఫలితంగా భాష ఉన్నతమైనది అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1
క్రమ పరిణామ వికాసవాదం. నెక్స్ట్ 1 తత్వశాస్త్రంలోని అనుభవవాదం ప్రాతిపదికగా రూపొందిన వాదం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంపాదనావాదం లేదా ప్రవృత్తివాదం. నెక్స్ట్ 1 సంపాదనావాదం లేదా అనుభవవాదం లేదా ప్రవృత్తివాదాన్ని బలపరిచినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ 1 విజ్ఞానం భాష జన్మత సిద్ధించదని అనుభవం ద్వారా సమకూరుతుంది అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సంపాదనావాదం. నెక్స్ట్ 1 అనుభవపూర్వక సంపాదనావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ 1 హేతువాదం ఆధారంగా చామ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతం ఏది? హేతువాదం ఆధారంగా చామ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతం ఆప్షన్ 4 స్వతసిద్ధవాదం. నెక్స్ట్ 1 భాష జన్మతః అలవడుతుందని భావించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ 1 ఏ భాషలోనైనా శిశువులు 5-6 ఏళ్లకే మాట్లాడడం నేర్చుకోవడం ఈ వాదానికి ఆధారం? ఆన్సర్ ఆప్షన్ 1 స్వతసిద్ధవాదం. నెక్స్ట్ 1 భాషకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇందులో భాషకు సంబంధించి సరికానిది ఆప్షన్ 4 జ్ఞాన పరిధులను విస్తరించుకోలేము. నెక్స్ట్ 1 సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది. సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది ఆప్షన్ 4 హృదయానికి సంబంధించిన భావన. నెక్స్ట్ 1 వ్యక్తిగత ఉద్దీపన ప్రయోజనాలు ఏవి? వ్యక్తిగత ఉద్దీపన ప్రయోజనాలు ఆప్షన్ 4 పైవన్నీ రసానుభూతి, ఆలోచన శక్తి, సృజనాత్మకత, సాహిత్యాభిరుచి, విజ్ఞానాభిరుచి, ఇతర భాషలను నేర్చుకోవడంలో ఆసక్తి. ఇవన్నీ కూడా వ్యక్తిగత ఉద్దీపన ప్రయోజనాలు. నెక్స్ట్ 1 భాష సామాజిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆధ్యాత్మిక చింతన. నెక్స్ట్ 1 భాష సామాజిక ప్రయోజనాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా భాషా సామాజిక ప్రయోజనాలే. సమాజాభివృద్ధి, విద్యాభివృద్ధి, విజ్ఞాన సాంకేతిక రంగాల పురోగతి, నాగరికత పెంచడం. నెక్స్ట్ 1 భయం, బాధ, సంతోషం, విస్మయం మొదలైన మనోభావాలు వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా వెలువరించే ఓ, హా, ఆఫ్ అనే శబ్దాల నుంచి భాష పుట్టింది అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పూపువాదం లేదా టట్టట్వాదం. నెక్స్ట్ 1 ఒక వ్యక్తి శారీరక శ్రమ చేసేటప్పుడు ముఖ్యంగా అలాంటి పనిలో కొంతమంది వ్యక్తులతో కలిసికట్టుగా శ్రమించవలసి వచ్చినప్పుడు వెలువడే ధ్వనులు భాషకు మూలమని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 యోహియోవాదం. నెక్స్ట్ 1 ఆదిమానవుడు ప్రకృతి నుండి గ్రహించిన ధ్వనులను కొన్ని అతేంద్రియ సంబంధాల ప్రభావం వల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడు. ఆ వాగ్రూపాలే భాషగా రూపొందాయి అని తెలిపే వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్ 1 హస్తచేష్ట విన్యాసాలను అప్రయత్నంగా అనుకరించడానికి ప్రయత్నిస్తారని, ఈ అనుకరణానికి ఫలితంగా భాష ఏర్పడిందని భావించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.